హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ అయితే వచ్చేసి ఈ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో అయితే మనకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ పాత రిపోర్ట్స్ ఏవైనా ఎక్స్రేలు కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, వాటిని తీసుకెళ్ళి చూపెట్టచ్చు. లేకపోతే మనకు ముందు న్యూరాలజీ వాళ్ళు ఉంటారు సాయిబాబా టెంపుల్కి ఎదురుగా, అక్కడికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఫిజియోథెరపీకి రిఫరెన్స్ చేస్తే మాత్రం మీకు అయితే ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నాకైతే ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే అయింది. దాని గురించి అయితే నెక్ పెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఏం చేయాలి అనేది ఇక్కడైతే వీళ్ళు స్టిచ్ చేసి ఉంచారు. షోల్డర్కి అయితే బల్ల సాయంతో నిలబడి చేతిని అన్ని వైపులా కదిలించాలి, ముందుకు వెనక్కి లోపలికి బయటకి గుండ్రంగా. మెడ భుజం నొప్పికైతే మీ వేళ్లను భుజాలపై ఉంచి నెమ్మదిగా పూర్తిగా ముందుకు వెనక్కి 5 నుండి 10 సార్లు రోజుకు 2 సార్లు చేయాలి. అలాగే ప్యాక్ట్రోల్ స్ట్రెచ్ అంటే ఛాతీ కోసం అయితే గడప బయట భాగంలో నిలబడి లోపలికి జరగాలి. అదే స్థానంలో ఉండి 30 నుండి 60 లెక్కించాలి. ఛాతీ కండరాలకి ఇది మంచిది. ఫ్రోజన్ షోల్డర్ కోసం అయితే 1-2 స్థానాలలో ఇక్కడ చూపెట్టిన వాటిలో ఉంచి 30 నుండి 60 లెక్కించాలి. ఇలా 10 సార్లు 2 పూటలు అయితే చేయాలి. మనకు దీనితో పాటుగా ఒక కర్ర సాయంతో పై స్థానాలలో ఉంచి 10 లెక్కించాలి. 10 సార్లు, ఇది కూడా రోజుకు 2 పూటలు. ఇంకో ఫోటోలో చూపెట్టినట్టు మీరు ఎంతవరకు చేయగలగరో చేసి అదే స్థానంలో ఉంచి 10 లెక్కించాలి. ఇలా రోజుకు 10 సార్లు 2 పూటలు, ఉదయం రాత్రి పడుకునే ముందు. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అదే స్థానంలో ఉంచి 10 అయితే లెక్క పెట్టాలి. పిక్క కోసం అయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెట్టు చివరన నిలబడి మడిమని కిందికి నొక్కి 10 అయితే లెక్క పెట్టాలి. అలాగే మనకు ఈ బ్యాక్ ఎక్సర్సైజ్ కూడా ఎలా చేయాలి అనేది అయితే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే గీసి ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మనకి అయితే ఈ బ్యాక్ పెయిన్ కూడా పోతుంది. మెడ నొప్పి కోసం అయితే వెన్నును నిటారుగా ఉంచి మీ చెవుని భుజం వైపు అనే 5 లెక్కించి తిరిగి 1వ స్థానానికి అయితే రావాలి. ఇలా 2 వైపులా రోజుకు 5 సార్లు 2 పూటలా చేయాలి. దాంతోపాటుగా వెన్ను నిటారుగా ఉంచి దవడని కిందికి పైకి అలాగే 5 లెక్కించుకుంటూ తిరిగి ముందటి స్థానానికి వచ్చిన తర్వాత ఇలా రోజుకు 2 పూటలు దీన్ని కూడా 5 సార్లు అయితే చేయాలి. మెడను నిటారుగా ఉంచి 5 సార్లు 2 పూటలా చేయాలి. మీ దవడల్ని 2 వైపులా తిప్పి మెడను ఒక వైపు చివరి దాకా తిప్పి ఆపి అయితే ఒక 5 లెక్కించి మొదటి స్థానానికి వచ్చి ఇలా 2 వైపులా అయితే మనం చేసుకోవాలి ఎక్సర్సైజ్ అనేది. మెడను ముందుకు పెట్టుకొని ఒక 10 లెక్కించి తర్వాత మళ్ళీ వెనక్కి పెట్టుకొని ఒక 10 అయితే లెక్కించుకోవాలి. వెన్నునైతే నిటారుగా ఉంచాలి. దీన్ని కూడా రోజుకు 5 సార్లు 2 పూటలు అయితే చేయాలి.
మణికట్టు నొప్పికి అయితే చేతిని ఒకటో స్థానంలో ఉన్నట్టు ఉంచుకొని భూమి దిశగా వంచుకోవాలి. అదే స్థానంలో ఉంచుకొని ఒక 30 నుండి 60 లెక్క పెట్టాలి. దీన్ని కూడా 10 సార్లు 3 పూటలా అయితే చేసుకోవాలి. అలాగే మెడ నొప్పి కోసం పై స్థానంలో ఉంచి 10 నుండి 30 లెక్కించి దించాలి. దీన్ని కూడా 2 పూటలు రోజుకు 10 సార్లు అయితే చేసుకోవాలి. అలాగే మెడ నొప్పి కోసం వెన్ను నిటారుగా ఉంచి తలను చేతితో వెనక్కి నెట్టాలి. 5, 10 లెక్కబెట్టి ఆపాలి. దీన్ని కూడా రోజుకు 5 సార్లు 2 పూటలా అయితే చేయాలి. వెన్ను నిటారుగానే ఉంచి తలను చేతితో అయితే ఇప్పుడు పక్క సైడ్లో నెట్టుకోవాలి. మెడనైతే వంచకుండా ఇలా నెట్టుకుంటూ రోజుకు 5 సార్లు 2 పూటలా 2 వైపులా అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయితే అలా వేడినైతే కాపురంలాగా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే పై స్థానంలో ఉండి 10, 30 లెక్కబెట్టి తిరిగి మామూలు స్థానంలో అయితే పడుకోవాలి. దీన్ని రోజుకు 10 సార్లు చేయాలి. ఈ బ్యాక్ పెయిన్ కోసం టేబుల్ పైన ఇలా కాలు పెట్టేసి 30, 60 లెక్కబెట్టి వదిలేయాలి. దీన్ని కూడా 10 సార్లు 2 పూటలా అయితే చేసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్ కోసం పై స్థానంలో ఉంచి కాలుని 30, 60 లెక్కబెట్టి వదిలేయాలి. దీన్ని కూడా 2 పూటలు 10 సార్లు అయితే చేసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్కి ఎక్సర్సైజ్ అయితే టేబుల్ పైన ఇలా కాలైతే ఉంచుకొని 30, 60 లెక్కబెట్టి తిరిగి మామూలు స్థానానికి రావాలి. దీన్ని కూడా రోజుకు 2 పూటలు 5 సార్లు చేయాలి. ఈ నడుము నొప్పికి పై స్థానంలో ఉన్నట్టు ఇట్లా పడుకొని 30, 60 లెక్కబెట్టి మామూలుగా పడుకోవాలి పైన రాసిన విధంగా. అలాగే బ్యాక్ పెయిన్కి ఇలా బోర్లా పడుకొని 10 నుండి 30 లెక్కబెట్టి మామూలుగా అయితే పడుకోవాలి రోజుకు 10 సార్లు. ఇది కూడా 2 పూటలు. ఇలాగే పై స్థానంలో ఉన్నట్టు 10 లెక్కబెట్టి కాలుని అయితే కిందికి దించాలి. 2 కాళ్ళని ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. రోజుకు 2 పూటలు 10 సార్లు. ఇది కూడా పై భాగంలో ఉన్నట్టు పైకైతే ఉంచి 10 అయితే లెక్క పెట్టాలి. ఈ వీటిలాగే రోజుకు 10 సార్లు 2 పూటలు ఈ బ్యాక్ పెయిన్ కోసం అయితే చేసుకోవాలి. అలాగే పై స్థానంలో ఉంచినట్టు 10, 30 లెక్కబెట్టి మామూలు స్థానానికి అయితే రావాలి. ఇది కూడా వెన్ను నొప్పి వ్యాయామమే. దాంతోపాటు బాడీలో సెల్ఫ్ స్ట్రెచ్చింగ్ కోసం అయితే ఇలాంటి ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలి మనం. ఈ ఎక్సర్సైజ్తో పాటు మనకు కొన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఉచితంగానే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేపియడం అయితే జరుగుతుంది. రకరకాల
ప్రాబ్లంకి రకరకాల ట్రీట్మెంట్ అయితే ఇక్కడ అయితే దొరుకుతుందండి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఫిజియోథెరపీ కోసం మనం అయితే ఇక్కడ అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఇక్కడే చూపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరైనా డాక్టర్తో ఫిజియోథెరపీ రిఫరెన్స్ కనుక ఉంటే ఆ డాక్టర్ స్లిప్ తీసుకొచ్చినా మీకైతే ఇక్కడ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇలా సాయిబాబా టెంపుల్కి లోపలికి వెళ్ళే చెక్కింగ్ పాయింట్ పక్కకే మనకైతే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ అయితే బ్యాచిలర్స్ అయితే మధ్యాహ్నం లంచ్ కోసం కూడా చాలామంది టెంపుల్కి రావడం జరుగుతుంది.